అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ప్రతి ఒక్కరు కూడా మినిమం 2 మొబైల్ నంబర్స్ వాడుతున్నారు, కొంతమంది అయితే 3 నంబర్స్ కూడా. సో ఈరోజు మనం 2 మొబైల్ నంబర్స్ వాడి ఒక నంబర్ ఇంకొక నంబర్కి మ్యాచ్ కాకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ నంబర్ 1 సిరీస్లో ఉంది అంటే 37, 46, 55. ఇంకొక మొబైల్ నంబర్ 38, 47, 56లో ఉంటే 1 అంటే సూర్య భగవానుడు, 2 అంటే చంద్ర భగవానుడు. పొగులుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పొగులుండదు. సో 1 నంబర్ వాడేటప్పుడు ఒక మొబైల్ నంబర్ 1 ఉంటే ఇంకొక మొబైల్ నంబర్ 2 ఉండకూడదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి. ఈ 2 నంబర్ 1 నంబర్కి మ్యాచ్ కావు. అదేవిధంగా 1 నంబర్ ఉన్నప్పుడు ఇంకొక నంబర్ 6 ఉండకూడదు. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. ఒక నంబర్ 1 ఇంకొక నంబర్ 33, 42, 51, 60 ఇలా ఉంటే కోపం ఎక్కువవుతుంది, డబ్బు ఖర్చు ఎక్కువవుతుంది, చేసే పనిలో లేట్ ఎక్కువ ఉంటుంది అండ్ మనీ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఒక మొబైల్ నంబర్ 1 ఇంకొక మొబైల్ నంబర్ 8లో ఉండకూడదు. 1 and 8 ఆర్ ఎనిమీస్. 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. 1కి 8కి పడదు. సో పనులన్నీ లేట్ లేట్ లేట్. సో జీవితకాలం లేట్ అయిపోతాయి. సో మీరు ఒక మొబైల్ నంబర్ 1 వాడితే ఇంకొక మొబైల్ నంబర్ 3లో ఉండొచ్చు, 5లో ఉండొచ్చు, 7లో ఉండొచ్చు, 9లో ఉండొచ్చు. సో ఈ కాంబినేషన్లో మొబైల్ నంబర్స్ ఉంటే మీకు 1 లక్కీ అయితే ఇది. ఒకవేళ మీరు 2 లక్కీ అనుకోండి. 2లో మీరున్నప్పుడు మొబైల్ నంబర్ ఇంకొక మొబైల్ నంబర్ 1 ఉండకూడదు. సెకండ్ మొబైల్ నంబర్ ఒక మొబైల్ నంబర్ 2లో ఉంటే ఇంకొక నంబర్ 1లో ఉండకూడదు, 8లో ఉండకూడదు, 9లో ఉండకూడదు. సో 2కి లక్కీ నంబర్స్ వచ్చి 5, 7. సో మీరు ఒకవేళ మీ లక్కీ నంబర్ 3 అయితే ఇంకొక లక్కీ నంబర్ ఇంకొక ఫోన్ నంబర్ 5లో ఉండకూడదు, 6లో ఉండకూడదు. 3కి 5కి 3కి 6కి ఎనిమీస్. సో మీ లక్కీ నంబర్ 4 అనుకోండి, ఇంకొక మొబైల్ నంబర్ 8లో ఉండకూడదు, 9లో ఉండకూడదు. సో మీ ఒక లక్కీ నంబర్ 5 అనుకోండి, ఇంకొక ఫోన్ నంబర్ 3లో ఉండకూడదు. 5 and 3 ఆర్ ఎనిమీస్. సో మీ లక్కీ నంబర్ 6 అనుకోండి, ఇంకొక ఫోన్ నంబర్ 1లో ఉండకూడదు, 3లో ఉండకూడదు. 7 నంబర్కి యాంటీ నంబరే లేదు. సో మీ లక్కీ నంబర్ 8 అనుకోండి, ఇంకొక ఫోన్ నంబర్ 1లో ఉండకూడదు, 9లో ఉండకూడదు. సో మీ ఫోన్ నంబర్ లక్కీ నంబర్ 9 అనుకోండి, సెకండ్ ఫోన్ 2లో ఉండకూడదు, 8లో ఉండకూడదు. సో మొబైల్ నంబర్స్ తీసేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు ఉండాలి. ఇది మీ నంబర్స్ 2 నంబర్స్ కావచ్చు, మీ నంబర్కి మీ వైఫ్ నంబర్ కూడా ఈ నేను చెప్పిన ఇవి వర్తిస్తాయి. సో భర్త నంబర్ 1లో ఉంటే భార్య 2లో ఉండకూడదు, 6లో ఉండకూడదు, 8లో ఉండకూడదు. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా వినండి, రాసుకోండి. ఎవరికి నంబర్స్ మ్యాచ్ కావో, ఇది మన 2 నంబర్స్కే మ్యాచింగ్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్కి కావచ్చు. ఈ కాంబినేషన్లో నేను చెప్పిన కాంబినేషన్లో ఫోన్స్ ఉంటే వెంటనే నంబర్లు మార్చేయండి. మ్యాచింగ్ నంబర్స్ క్రియేట్ గుడ్ లక్. మిస్ నంబర్ మ్యాచ్ నంబర్స్ క్రియేట్ quarrels, ఫైనాన్షియల్ లాస్, డిస్ప్యూట్స్, అన్వాంటెడ్ quarrels అండ్ డైవర్స్ ఇన్ బిజినెస్, డైవర్స్ విత్ వైఫ్. బిజినెస్లో కూడా లాస్ వచ్చేలాగా చేస్తాయి. సో సెలెక్టింగ్ ఏ మొబైల్ నంబర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మొబైల్ నంబర్స్ ముందు అసలు మీ పేరులో ఎలా ఉంది, మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీలో ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. పేరులో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను.
సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి, వాయిస్ ఇస్తాను. మీకు కరెక్షన్ అవసరం లేదండి, అపాయింట్మెంట్ వద్దు. అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్ రాసుకోండి 9951197198 9951197198. రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళ పేర్లు పెడుతున్నారు. సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము, డెత్ నెంబర్ అని చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్న వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి. బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీ టైం కూడా ఇంపార్టెంట్. సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.